మొత్తానికి చాలా జోష్లో ఉంది తెలుగుదేశం పార్టీలో చేరికలు కనపడుతున్నాయి. ఈరోజు శ్రీరామచంద్రయ్య గారు సడన్ షాక్ ఇచ్చారు. వెరీ మచ్ అండి. కంటిన్యూగా మనం చూస్తూ ఉన్నాము సార్. మీరు చూస్తే నేను అసెంబ్లీ జరిగేటప్పుడు అనేక సార్లు ముఖ్యమంత్రి గారి చేంబర్స్ ముందు నుంచి నడిచేటప్పుడు ఎమ్మెల్యేలు ఒక లైన్ గా నిల్చుకొని ఉండేవాళ్ళు. ఏంది అని అడిగితే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ బయట దొరకటం లేదు, కనీసం ఇక్కడన్నా కలిసేదానికి అవకాశం దొరకదేమో అని చెప్పి ప్రయత్నిస్తున్నాము అని చెప్పి. సో అది పరిస్థితి ఎమ్మెల్యేది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో. నాకు వచ్చిన సమాచారం ప్రకారము 4.5 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇప్పుడు దాటిపోయింది కదా, ఇప్పటికి కూడా 70 మంది ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ 1-to-1 దొరకలేదు అని చెప్పి నాకు వచ్చిన సమాచారం. ఈ 4.5 ఏళ్ళు ఒకసారి కూడా కలవలేదు ఇంతవరకు అని చెప్పి. ఇప్పుడు నిన్న మీరు చూస్తే పార్థసారథి గారు ఎక్స్ మినిస్టర్ గా ఉండి వారి పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యే, నేను ముఖ్యమంత్రి గారిని కలవలేకపోతున్నానని చెప్పి నిన్న ప్రెస్ లో వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది 2 రోజుల క్రితం. డొక్కా మాణిక ప్రసాద్ గారు అయితే రాజశేఖర రెడ్డి గారి టైం నుంచే మంత్రిగా ఉండేరు, అంత సీనియర్ లీడరు. వారే అవమానించి మీకు అయి చేస్తాం ఈ చేస్తామని మభ్యపెట్టి మా పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు రిజైన్ చేసి తీసుకోపోయి తర్వాత ఏం జరిగిందో తెలుసు. ఇప్పుడు మీటింగ్ కోసం అడుగుతా ఉంటే కొన్ని నెలల నుంచి కనీసం కలవటం లేదు, కనీసం మమ్మల్ని కలవని ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి వారు ఏ విధంగా అడిగినారో మనం చూస్తున్నాం. మీరు అదే మంగళగిరి ఎమ్మెల్యే శ్రీదేవి గారు అసెంబ్లీలో అన్నారు, నా గుండె లబ్డబ్బని కొట్టుకోవద్దు, జగన్ జగన్ అని కొట్టుకుంటది అని. అటువంటి మనిషి కూడా ఈ రోజు బాధతో ఎందుకు బయటకు వచ్చి ఈ రోజు అక్కడ జరిగిన అవమానాల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉండరు? సో నేను పాదయాత్రలో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటమిరెడ్డి గారిని పెద్దలు ఆనంద్ గారితో మాట్లాడితే వారు కూడా సేమ్ మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, కనీస గౌరవం కూడా లేదు అని చెప్పి. సో ఈ ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థ నడుస్తా ఉంది. ఈ రోజు మీరు ఇప్పుడే ఓపెనింగ్ కామెంట్స్ లో చెప్పినారు, కుటుంబాన్ని కూడా చీల్చే విధంగా కుట్రలు జరుగుతున్నాయని చెప్పి. అటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకు అని అంటే వారి దగ్గర కుటుంబంలో ఉండే వాళ్ళు నాకు వాళ్ళ పర్సనల్ జరిగిన ఇష్యూస్ చెప్పినారు. అవన్నీ వాస్తవంగా ఈ రోజు బయటికి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో నమ్మరు. అటువంటి విధంగా ఇబ్బందులు షర్మిల గారికి వారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారు అని చెప్పి నా ఓపెనింగ్ కామెంట్స్ తో నేను ముగిస్తున్నానండి. ఏంటి ఆ కామెంట్స్? మరి ఈ రోజు షర్మిల గారు ఇప్పుడు ఇంకా మనం మాట్లాడుకుంటున్న ఈ టైంకి ఆమె తన అన్న ఏపీ సీఎం ని కలవడం కోసం కార్డు ఇవ్వడం కోసం వెళ్ళారు. చాలా కార్డియల్ గానే రిలేషన్స్ ఉన్నాయని చెప్పి అనుకోవడానికి ఉదాహరణ కాదా అది? ఖచ్చితంగా కాదు, అది ఫార్మాలిటీనే. నేను కొన్ని మరీ పర్సనల్ డీటెయిల్స్ కనుక బాగుండకపోవచ్చు అని చెప్తే, కానీ కొన్ని బ్రాడ్ గా టచ్ చేస్తాను. అసలు ఎందుకు సమస్య వచ్చింది వీళ్ళకందరికీ అని. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిందో అప్పుడు ఉప ఎన్నికల్లో నేను తెలుగుదేశం తరఫున ఒక క్యాండిడేట్ గా నిలిచాను. అప్పుడు ఎటువంటి సింపతి వీరు మన షర్మిల గారు తిరిగిన వాటికి ఎటువంటి సింపతి వచ్చింది అని అంటే మహిళల నుంచి అన్ని సీట్లు వాళ్ళు దాదాపు ఆ ఉప ఎన్నికల్లో వాళ్ళు గెలవటం జరిగింది. సో ప్రజల్లో తర్వాత వారి పాదయాత్రలో కూడా మీరు చూస్తే ఒక యాక్సెప్టెన్స్ అనేది వచ్చింది, ఈమె పార్టీ నిలబెట్టింది, కష్టకాలంలో పనిచేసింది అని చెప్పి. సో షర్మిల గారికి రాజకీయం మీద చాలా ఆసక్తి అండ్ నేను కూడా కంటిన్యూ కావాలా అని చెప్పి ఎంత ప్రయత్నించినా గానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాజకీయాల నుంచి రాష్ట్రం నుంచి సొంత అన్ననే దూరం పెట్టినాడు. అది ఎటువంటి బాధాకరం. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏమైందంటే వాళ్ళ ఇంటర్నల్ ఆస్తుల ఇష్యూలో కూడా ఏదో డిస్ట్రిబ్యూషన్ కోసము వారు ఒక రోజు మీటింగ్ పెట్టుకుంటే ఇదిగో లిస్ట్ ఏ లిస్ట్ బి అని తయారు చేసినారంట, నీకు ఏది కావాలో చూస్ చేసుకోనంటే వారు ఏది చూస్ చేసుకున్నారో అది వారికి ఆయనకు నచ్చలేదు. అది యాక్చువల్ గా మంత్లీ రెంట్స్ వచ్చేది దాంతో పెట్టినారు, కానీ మంత్లీ రెంట్స్ వచ్చేది కాకుండా మీరు చూస్ చేసుకునేది చేసుకోరు అని అనుకోని చేసుకుంటే ఇంకా అది దాని గురించి డివిజన్ ఆపేశారు, ఆమెకు ఇవ్వాల్సిన ఆస్తి కూడా ఇవ్వలేదు. సరే పోనీ ఆయనతో ఎందుకు ఇబ్బంది అని ఎక్కడో ఒక మైన్ తెచ్చుకుంటే ఆ మైన్ యూజువల్ గా ఒకసారి లీజ్ గ్రాంట్ అయిన తర్వాత లీజ్ ని క్యాన్సిల్ చేయరండి. అటువంటి లీజ్ ని కూడా మళ్ళా ఒక 3 months లో క్యాన్సిల్ చేయించినారు. అదే విధంగా మళ్ళీ వీళ్ళేదో 1-2 వేరే వ్యాపారాలు చేసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ కూడా అడ్డుకట్ట వేసి వాళ్ళకి పని కానియకుండా ఆపినారు. సరే ఫైనల్ గా ఇవన్నీ పోనీ తెలంగాణలో వచ్చి ఆ పార్టీ పెట్టి మా కృషి ఏదో మేము పడతాము అని చెప్పి ముందుకు పోయి ఎవరినన్నా ఫండ్స్ అడిగితే క్లియర్ కట్ అందరికి
చెప్పించినారంట వారి ఫండ్స్ ఇవ్వద్దు అని చెప్పి. అంటే వారికి దగ్గర ఉండే వాళ్ళకి కూడా ఫండ్స్ ఇవ్వద్దు అని చెప్పి చెప్తే అక్కడ ఎట్లయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన మెంటాలిటీ తెలుసు, అందరూ భయపడి ఫండ్స్ కూడా ఇవ్వటం మానేశారు. సో ఆమె బతకాలా అని అనుకుంటే ఎన్ని విధంగా అడ్డంకులు వేసుకుంటా వచ్చినారు, ఎన్ని విధంగా ఇబ్బందులు పెట్టుకుంటా వచ్చినారు. ఒక అండర్స్టాండింగ్ కి మనం రావచ్చు. నేను ఊరికే బ్రాడ్ గా ఫ్యూ ఆస్పెక్ట్స్ టచ్ చేశాను, కానీ డెప్త్ లోకి మీరు పోతే ఇంకా చాలా జరిగింది. అంటే ఇన్ని బాధలు అనుభవిస్తూ, ఇన్ని కష్టాలు అనుభవిస్తూ షర్మిల గారు ఆ ధైర్యంతో ముందుకు పోతున్నారంటే నిజంగా ఆమెలో ఎంత బాధ, ఎంత కసి ఈ రోజు ఉండి ఈ రోజు ముందుకు వచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ తప్పుకి గుణపాఠం నేర్పియాలని ఆమె మనసులో ఉంటుందో ఒక అంచనాకి మనం రావచ్చు అని చెప్పి నేను తెలుపు.